నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను మీ వెన్నెల. మనం చూసుకున్నట్టయితే నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతలంతా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించింది ఏంటంటే కొల్లాపూర్లో ఈ నెల 30న సమావేశం జరగనుంది, సభ జరగనుంది. ఈ సభలో ప్రియాంక గాంధీ వస్తారు. ప్రియాంక గాంధీ ఖచ్చితంగా మహిళా డిక్లరేషన్ ప్రకటిస్తారు అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఈ నెల 23 నుంచి ముఖ్య నేతలంతా బస్సు యాత్ర చేపట్టాలని, ప్రజల్లోకి ముందుకెళ్లాలని, అలాగే ప్రజలకి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రజల్లో ఎండగట్టాలని ప్రధానంగా కాంగ్రెస్ నిర్ణయించింది. ఇటు పక్కన చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను తిప్పికొడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే బీసీ నేతల్ని ఎలా అవమానిస్తారు, బీసీ నేతలు అని చెప్పుకుంటూ ఉంటారు, బీసీ నేతను ఎలా అవమానిస్తారు, గంగుల్ని బీసీ నేత కింద ఎలా అవమానిస్తారు అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మళ్ళీ ఇటు పక్కన చూసుకున్నట్టయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక డిమాండ్ చేశారు. దమ్ముంటే కేసీఆర్ కు బీసీ సీఎం చేస్తారా అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా మనం మొదటి పేపర్ చూసుకుందాం. ఈనాడులో మాటల వర్షమే. నేటి నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శస్త్రాలతో సిద్ధమవుతున్న ఇండియా కూటములు మణిపూర్, మార్నకాండ, ఢిల్లీ ఆర్డినెన్స్, యూసీసీలపై దద్దరిల్లే అవకాశం. అఖిలపక్ష సమావేశంలోనే కనిపించిన సంకేతాలు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నేటి నుంచి వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ లో కొత్త బిల్లులు ప్రవేశపెడతారా? ప్రధానంగా చర్చకు వచ్చేది మణిపూర్, మార్నకాండ, అలాగే ఢిల్లీ ఆర్డినెన్స్, యూసీసీలపై సభ దద్దరిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా యూసీసీలపై, అలాగే ఢిల్లీ ఆర్డినెన్స్ పై కూడా తీవ్ర దుమారం రేగుతుంది. ఈ నేపథ్యంలో వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. మరి ఈ రోజు పార్లమెంట్ సమావేశాల్లో ఏమేం జరగబోతుంది, అసలు ఏ అంశాలని, అలాగే ఏ బిల్లుల్ని పార్లమెంట్ లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెడుతుందనేది మనం చూడాలి. ఇంకా మన నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ లో ఎన్నికల సందడి, ముఖ్య నాయకుల బస్సు యాత్రపై 23 నిర్ణయం. త్వరలో అభ్యర్థుల ఎంపికకు ప్రదేశ్ ఎన్నికల కమిటీ, మేనిఫెస్టో కమిటీ, కోమటిరెడ్డి ఇంట్లో కీలక నేతల భేటీ, చేరికలు, ప్రచార వ్యూహంపై చర్చలు. 30న కొల్లాపూర్లో ప్రియాంక సభ నిర్వహించాలని తీర్మానం. రానున్న ఎన్నికల్లో విజయానికి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు, బస్సు యాత్ర నిర్వహణతో పాటు కీలక కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపీకు ప్రదేశ్ ఎన్నికల కమిటీ, పార్టీ మేనిఫెస్టో తయారీకి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేయనుంది. ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ బస్సు యాత్రతో ప్రజల్లోకి రావాలని, ఈ నెల 23 నుంచి బస్సు యాత్ర చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రధానంగా ముఖ్య నేతలతో ఈ బస్సు యాత్ర చేపట్టనుంది. అలాగే చూసుకున్నట్టయితే కర్ణాటక తరహాలోనే ఇక్కడ తెలంగాణలో కూడా ఎన్నికలకి సన్నద్ధం కావాలని, ఖచ్చితంగా ఈసారి తెలంగాణ ఎన్నికల్లో గెలవాలని చెప్పి కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ నెల 30న మహిళా డిక్లరేషన్ ప్రియాంక గాంధీ ప్రకటించనున్నారు. ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరై మహిళా డిక్లరేషన్ ప్రకటించినారు. ఈ మేరకు ఎంతవరకు మహిళా డిక్లరేషన్ చేపడతారు, అలాగే మహిళలకు ఏ పథకాలను చేపడతారు అనేది కూడా మనం చూడాలి. నెక్స్ట్ మనం న్యూస్ చూసుకున్నట్టయితే గోదావరికి భారీ వరద, కాళేశ్వరం వద్ద పెరుగుతున్న ప్రవాహం, భద్రాచలం వద్ద 6 లక్షల క్యూసెక్కుల దాటే అవకాశం. ఇక అటు ప్రాణహిత, ఇటు ఇంద్రావతి నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరి నదికి భారీ వరద ప్రారంభమైంది. బుధవారం అర్ధరాత్రి భద్రాచలం వద్ద 6 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని దాటే అవకాశం ఉంది. ఇక గోదావరిలో ఎగువన ప్రవాహం నామమాత్రంగా ఉన్న కాళేశ్వరం వద్ద గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత పెరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే గత 4 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఈ వర్షాలకు తోడు ఇంకా గోదావరి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో అంతా అడ్డుగోలే. ఇష్టారీతిన భారత్ భవన్ కు కేటాయింపులు, మంత్రివర్గ ఆమోదం లేదు, జీవో జారీ చేయలేదు, భూమి ధర ఎంతో ఇంకా ఖరారు చేయలేదు. ఇవేవీ లేకుండానే భూమి పూజ చేసేసిన కేసీఆర్, డబ్బులు చెల్లించకుండా భూమి స్వాధీనం ఎలా? సీసీఎల్ఏ ప్రస్తావించిన మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే బీఆర్ఎస్ కు భూమిని కేటాయించే అవకాశం. గతంలో కాంగ్రెస్ కు భూ కేటాయింపు వ్యవహారాన్ని తన దరఖాస్తులోనే ప్రస్తావించిన బీఆర్ఎస్ పార్టీ దాన్నే సాకుగా చూపి కారు చౌకగా ఇచ్చే ఛాన్స్. ఇక ప్రభుత్వం ఎవరికైనా భూమి కేటాయించాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. కేటాయింపు ప్రతిపాదనలను కేబినెట్ ముందు పెట్టాలి. సంబంధిత కలెక్టర్ సీసీఎల్ఏ నిర్ధారించిన మార్కెట్ విలువను పరిగణలోకి తీసుకుని ఆ భూమి ధరను నిర్ణయించి ఆమోదించాలి. లబ్ధిదారులు ఆ ధర చెల్లించి కలెక్టర్లకు రేఖ రాస్తే అప్పుడు కలెక్టర్ వారికి భూమి అప్పచెప్తారు. ఇదే పద్ధతి. కానీ బీఆర్ఎస్ పార్టీ భారత్ భవన్ నిర్మించుకోవడానికి 11 ఎకరాల కేటాయింపు వ్యవహారం అలా జరగలేదు. ఆ అంశం ఇంకా కేబినెట్ పరిశీలనలోనే ఉందని, మంత్రివర్గ నిర్ణయం తర్వాత జీవో జారీ చేస్తామని అదనపు అడ్వకేట్ జనరల్ సాక్షాత్తు హైకోర్టు ద్వారా తెలిపారు. ఇక ప్రధానంగా మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే
అంతా అడ్డగోలుగా జరుగుతుంది. ఇక భారత్ భవన్‌కి 17 ఎకరాల్లో భారత్ భవన్‌ని నిర్మించనున్నారు 11 ఎకరాల్లో. కానీ ప్రధానంగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ 11 ఎకరాల్లో భారత్ భవన్ కేటాయింపు విషయంలో ఇంకా ఆర్డినెన్స్ రాలేదు. ఇంకా జీవో జారీ చేయలేదు. కానీ హైకోర్టు ఇంకా పెండింగ్‌లో ఉంది. కానీ ఈ మేరకు కేసీఆర్ ఏమో భూమి పూజ చేస్తారు. అది ఎట్లా జరుగుతుంది, భూమి పూజ అట్లా ఎట్లా చేస్తారు అంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రతిపక్షాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అసలుకి ఏ మాత్రం హైకోర్టులో ఉన్న వ్యవహారాన్ని ఇంకా తీర్పు రాకుండా ఎట్లాగా భూమి పూజ చేస్తారు, పైగా ఒకప్పుడు దానికన్నా ధర బీఆర్ఎస్ కి చౌకగా వచ్చే అవకాశం ఉందంటూ కూడా మనకి ఒకటి వినిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం, దాన్నే సాకుగా చూపి గతంలో కాంగ్రెస్ కు భూ కేటాయింపు వ్యవహారాన్ని తన దరఖాస్తులో ప్రస్తావించింది బీఆర్ఎస్ పార్టీ. ఇక దాన్నే సాకుగా చూపి కారు కూడా చౌకగా ఇచ్చే ఛాన్స్ ఉంది. అంటే గతంలో భూ కేటాయింపు విషయంలోనే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ని చూపించి దాన్ని సాకుగా చూపించి కారుకి ఇంకా చౌకగా భూ కేటాయింపులు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తున్నట్టయితే ఐక్యత చాటుతాం, విడతల వారీగా బస్సు యాత్ర, ప్రజాక్షేత్రంలో సర్కార్ని నిలదీయాలి, కొత్త వారి చేరికలు బేషరతుగా ఉండాలి, కోమటిరెడ్డి నివాసంలో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో నిర్ణయాలు, 30న ప్రియాంకతో కొల్లాపూర్లో సభ, బీఆర్ఎస్ కు గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత రాజీనామా, నేడు కాంగ్రెస్ లోకి. మనం చూస్తున్నాం గద్వాల్ జెడ్పీ చైర్పర్సన్ సరిత రాజీనామా చేశారు బీఆర్ఎస్ కు. ఇక ఆవిడ ఈ రోజు కాంగ్రెస్ లో చేరనున్నారు. మనం చూసుకున్నట్టయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో ప్రధానంగా సమావేశం నిర్వహించారు. ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఎన్నికలు రానున్న నేపథ్యంలో అతి తక్కువ సమయం ఉంది, ఇంకా 3 నుంచి 4 నెలల సమయం మాత్రం ఉంది. ఈ సమయంలో ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, అలాగే బీఆర్ఎస్ అధిష్టానాన్ని ఎలా నిలదీయాలి, వాళ్ళ తప్పిదాలని ప్రజల ముందు బయట పెట్టాలనే నిర్ణయంతోనే ఈ నెల 23 నుంచి ముఖ్య నేతలతో ప్రధానంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ బస్సు యాత్రలో కూడా ప్రజల్లోకి వెళ్లి ఏదైతే బీఆర్ఎస్ అధిష్టానం చేస్తున్న తప్పిదాలను వాళ్ళకి పూర్తిగా వివరించున్నారు. మరొకటి మనం చూసుకున్నట్టయితే ఈ నెల 30న కొల్లాపూర్లో సభ నిర్వహించుతున్నారు. ఈ సభకి ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. ప్రియాంక గాంధీ ఇక్కడ మహిళా డిక్లరేషన్ ప్రకటిస్తారంటూ కూడా మనకు తెలుస్తుంది. ఈ మహిళా డిక్లరేషన్ లో ఆవిడ ఏ పథకాలను ప్రకటిస్తారు, అలాగే మహిళలకి ఏ విధంగా లబ్ధి చేకూర్చున్నారు అనేది మనం చూడాలి. మన నెక్స్ట్ న్యూస్ చూస్తున్నట్టయితే అసమ్మతి సేగలు, ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్ లో ముదిరిన వర్గపోరు, చల్లార్చడానికి అధిష్టానం పాట్లు, వర్ధనపేటలో సయోధ్య కోసం అర్ధరాత్రి మానేని ఇంటికి ఎమ్మెల్యే ఆరూరి, పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లకి అసమ్మతి బెడద, రహస్యంగా భేటీ అయిన 3 నేతలు కాంగ్రెస్ లో చేర్చుకునేనని ప్రచారం. ఇక జనగామలో ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు సభ. మనం ప్రధానంగా చూస్తున్నాం ఏదైతే ఈ రోజు గద్వాల్ జెడ్పీ చైర్పర్సన్ సరిత రాజీనామా తర్వాత ఈ రోజు ఆవిడ కాంగ్రెస్ లో చేరనున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆవిడ కాంగ్రెస్ లోకి చేరనున్నారు. అలాగే రోజు రోజుకి బీఆర్ఎస్ లో అసమ్మతి రాగాలు విపరీతంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్ లో కూడా అసమ్మతి సెగలు నెలకొన్నాయి. వర్గపోరు బాగా ముదిరింది. మనం చూస్తున్నట్టయితే ఇక అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అసమ్మతి పోరు, అలాగే రోజు రోజుకి బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కు ఇది మైనస్ పాయింటే. ఇంకా ఎన్నికలు చాలా తక్కువ సమయంలో ఉన్నాయి. ఈ సమయంలోనే బీఆర్ఎస్ కు విపరీతంగా చేరికలు రావాల్సింది పోయి చేరికలు ఎవరైతే ఉన్నారో మా ఎంపీలు, అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే సర్పంచ్ల వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బీఆర్ఎస్ కు ఇది ఒక మైనస్ గా చెప్పవచ్చు. మనం చూసుకుంటున్నాం ఇక్కడ వరంగల్లో కూడా అసమ్మతి రాగం వినిపిస్తుంది. ప్రధానంగా వరంగల్లో ఏం జరిగిందంటే బీఆర్ఎస్ వర్గపోరు నెలకొంది. ఈ వర్గపోరులోనే అసమ్మతి రాగం వినిపించింది. మనం చూసుకున్నట్టయితే ఇది అధిష్టానం చల్లార్చడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ వర్గపోరు మాత్రం చల్లారలేదు. మన నెక్స్ట్ న్యూస్ చూసుకుంటున్నాం, నన్నెందుకు తప్పించారు ఇంకా అర్థం కావడం లేదన్న బండి సంజయ్, నేను ఎవరికీ వ్యతిరేకంగా పని చేయలేదు, ఎవరినైనా అధిష్టానానికి ఫిర్యాదు చేయలేదు, వేదికపై కూర్చో లేకుండా చేసినా పట్టించుకోలేదు, సీఎం పదవిని ఆశించబోనని ప్రకటించాను, అసెంబ్లీకి పోటీయే చేయబోనని చెప్పాను, అధ్యక్షుడిగా కొనసాగించి ఉంటే గెలిపించేవాడిని, ఇప్పటికీ రాష్ట్రంలో విజయ అవకాశాలు ఉన్నాయి, పార్టీ ప్రకటనలు ప్రోటోకాల్ ప్రకారమే ఇచ్చాం, అతిథుల ఫోటో తర్వాతే నా ఫోటో ఉండేది, చేసిన పనులు చెప్పుకోకపోవడమే తప్పైంది, ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేతల వద్ద ఆవేదన. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన దిగ్భ్రాంతి నుంచి బండి సంజయ్ ఇంకా బయటపడలేకపోతున్నట్లు తెలుస్తుంది. ఇక తనను ఎందుకు తప్పించాలన్నది ఇప్పటికీ అర్థం కావట్లేదని ఆయన వాపోతున్నారు. అయితే పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత 15 రోజులకు బుధవారం ఢిల్లీలో ఒకరిద్దరు సీనియర్ నేతలతో ఈ మేరకు సంజయ్ తన ఆవేదనను పంచుకున్నట్లుగా తెలిసింది. గురువారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వచ్చారు.
ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే సంజయ్ ఒక తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకు పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తొలగించారో ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేనేం తప్పు చేశాను, నేను ఫస్ట్ స్టేజ్ మీదైనా సరే, సభలో అయినా సరే నాకు కుర్చీ లేకపోయినా నేను ఎప్పుడు బాధపడేవాడిని కాదు. అలాగే నా నా ఫోటో కన్నా ముందు వేరే వాళ్ళ ఫోటోనే పేపర్లో వచ్చేది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల నేపథ్యంలో నిన్న ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ పెద్దలతో ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఆయన పదవి విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు. ఎందుకు పదవి నుంచి తప్పించారు, ఇంకా బీజేపీకి అవకాశాలు ఉన్నాయి, ఇంకా తెలంగాణ రాష్ట్రంలో గెలిచే అవకాశాలు ఉన్నాయి, నన్ను ఉంచుంటే నేను ఖచ్చితంగా గెలిపించేవాడిని అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మన నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే వెలుగు. ప్రధానంగా వెలుగులో జోరువాన, పొంగుతున్న వాగులు వంకలు, గోదావరి ప్రాణహిత నదుల్లోకి భారీ వరద, పలు చోట్ల నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు, హైదరాబాద్ లో 3 రోజులుగా ముసురు, ఏజెన్సీ ఏరియాల్లో నిలిచిపోయిన రాకపోకలు. ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గత 3 రోజుల నుంచి వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఇంకా 4 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే గోదావరి ప్రాణహిత నదుల్లోకి భారీగా వరద చేరుకుంది. చోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయినాయి. ఇక ఈ మేరకు 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. మనం చూసుకున్నట్టయితే మరొక న్యూస్. సమ్మె విరమించండి, పంచాయతీ కార్మికులకు మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి. డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తాం, మంత్రి ఎర్రబెల్లి చర్చలు జరుపుతారని వెల్లడి. ఇక ముందు చర్చలకు రావాలని జేఏసీ డిమాండ్ చేసింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే పంచాయతీ కార్మికులను సమ్మె విరమించమని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా మేము చర్చ జరుపుతాం, ఎర్రబెల్లి చర్చలు జరుపుతారని చెప్పి కూడా వెల్లడించడం జరిగింది. కానీ ముందు జేఏసీ ఏమని డిమాండ్ చేస్తుందంటే చర్చలకు మీరు పిలవండి అంటూ డిమాండ్ చేయడం జరిగింది. ఇక 30న మహిళా డిక్లరేషన్ కొల్లాపూర్ సభలో ప్రకటించిన ప్రియాంక. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో ఠాక్రే, రేవంత్ సహా కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ. ప్రధానంగా చూసుకున్నట్టయితే గత 3 పేపర్లలో ఒకే విషయం ప్రచురితమైంది. 30న మహిళా డిక్లరేషన్ ఉంది. కొల్లాపూర్లో సభలో ప్రియాంక గాంధీ మేరకు ప్రకటించనున్నారు. నిన్న ఏదైతే సమావేశం జరిగిందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో, ఈ మేరకు ఈ ఏదైతే ముఖ్య నేతలతో 23న బస్సు యాత్ర అలాగే డిక్లరేషన్ అనేది కూడా ప్రకటించడం జరిగింది. అలాగే మనం ఒకటి చూస్తున్నట్టయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక సవాల్ విసిరారు. దమ్ముంటే బీసీని సీఎం చేయమని చెప్పి కేసీఆర్ కు సవాల్ విసరడం జరిగింది. ఇక మరో పక్కన చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. బీసీలను తిడితే ఊరుకోము, కించపరిస్తే బుద్ధి చెప్తామంటూ కూడా తలసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే గంగులపై రేవంత్ వ్యాఖ్యలు నిరసిస్తూ బీఆర్ఎస్ బీసీ నేతలు నిన్న సమావేశమయ్యారు. ఇక దీనిపై పూర్తి అనాలిసిస్ ని మనకు అందించడానికి మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఉన్నారు, వారితో మాట్లాడతాం. కృష్ణమూర్తి చెప్పండి, మనం చూస్తున్నాం కాంగ్రెస్ నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో సమావేశం జరిగింది, ముఖ్య నేతలందరూ. దీంట్లో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ నెల 30న కొల్లాపూర్లో సభ నిర్వహించనున్నారు. అయితే ఆ సభలో ప్రియాంక గాంధీ మహిళల డిక్లరేషన్ ప్రకటిస్తారంటూ కూడా ప్రకటించారు. అయితే ఇది ఎంతవరకు, అంటే ఏ అంశాలను, అంటే మహిళలకు ఏ విధంగా లబ్ధి చేకూర్చే విధంగా డిక్లరేషన్ ఉండబోతుందంటారు? కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిక్లరేషన్ ప్రకటించిందో ఆ రకంగా ఇక్కడ కూడా అంటే 5 డిక్లరేషన్ ప్రకటించాలని నిర్ణయించింది. ఇప్పటికీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు, తర్వాత యూత్ డిక్లరేషన్ కూడా ప్రకటించారు. ఇప్పుడు మహిళా డిక్లరేషన్ రేపు ప్రియాంక ద్వారా ప్రకటించబోతున్నారు. కాబట్టి ఈ మహిళా డిక్లరేషన్లో ముఖ్యంగా మనం గ్రహిస్తే మహిళలకు 2000 రూపాయల పెన్షన్ అని ఒకటి పథకం ప్రకటించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతూ ఉన్నది. ఆ ప్రియాంక ద్వారా దీన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కర్ణాటకలో ఏదైతే అమలు చేస్తూ ఉన్నారో ఉచిత బస్సు ప్రయాణం దాన్ని ఇవ్వాలి. అంటే కర్ణాటకలో ప్రకటించిన తర్వాత ఇప్పుడు కొంత పరిమితం చేసి, అంటే 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఓన్లీ పల్లె వెలుగు లాంటి బస్సులోనే చేయాలి, ఎక్స్ప్రెస్ ఏసీలలో లేదు అని చెప్పేసి అక్కడ కొన్ని ఆంక్షలు పెట్టారు. దీంతో కర్ణాటకలో కొంత విమర్శలకు దారితీస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అప్పుడు చెప్పింది ఒకటి, ఇప్పుడు అమలు చేసేది ఒకటి అని కొంత చర్చ జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో దీని మీద మరొకసారి ఆర్టీసీకి ఉన్నటువంటి ఆదాయము, మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడం వల్ల వచ్చేటువంటి నష్టము, వీటన్నిటి బేరీజు వేసి స్పష్టమైన వైఖరి, కర్ణాటకలో ఇస్తామని కాకుండా స్పష్టమైన వైఖరితోటి డిక్లరేషన్ ఇవ్వాలి మహిళలకు. అదేవిధంగా ఇప్పటికే చెప్పారు 18 సంవత్సరాలు నిండిన యువతులందరికీ
ఎలక్ట్రిక్ స్కూటర్స్ వాళ్ళు కాలేజీలకు కానీ ఇతర ఆ, విద్యాభ్యాసాలకు వెళ్ళడం ఇస్తామని చెప్పారు. అంటే మహిళలకు సంబంధించినటువంటి అదేవిధంగా ఉద్యోగ రిజర్వేషన్ కానీ రాజకీయ రిజర్వేషన్ కానీ వీటన్నింటి విషయంలో కొంత స్పష్టత, అంటే ఇప్పటికే 33% రిజర్వేషన్స్ మహిళలకు ఉన్నప్పటికీ దాంట్లో కూడా కొంత వివక్ష ఉంది, కొన్ని ఉద్యోగాలలో కొంత వివక్ష ఉంది అన్న అపప్రద ప్రభుత్వాలు ఎదుర్కొంటా ఉన్నాయి. కాబట్టి దీన్ని తొలగించాలంటే మహిళలకు మరి పెద్దపీట వేయాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కానీ ఇతర కళాశాలలో ప్రవేశాలు వీటికి సంబంధించిన విషయంలో కానీ ప్రైవేటు ఐటీ సంస్థలలో కూడా ప్రవేశాలకు సంబంధించిన విషయంలో కానీ వీటన్నిటి విషయంలో కొంత స్పష్టత ఇవ్వాలి మహిళలకు. అంటే ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలను తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం చూస్తున్నట్టయితే కర్ణాటకలో మహిళలకు 2000 పెన్షన్ ప్రవేశపెట్టారు. అదే ఇక్కడ కూడా ప్రవేశపెట్టనున్నారు తెలంగాణ రాష్ట్రంలో కూడా. ఖచ్చితంగా అంటే రెండు అదే అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నా ప్రతి మహిళకు, ప్రతి గృహిణికి, ప్రతి మహిళకు 2000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది, అమలు చేస్తూ ఉంది. ఇక్కడ కూడా చేయాలని. అదేవిధంగా బియ్యం పంపిణీ చేయాలని ప్రతి కుటుంబానికి మహిళలకు. అంటే మహిళల పేర్ల మీదనే ఇళ్ల కేటాయింపు, ఏదైతే డబుల్ బెడ్రూమ్ లాంటివి ఇస్తున్నారో, గృహలక్ష్మి పథకాన్ని ఈ ప్రభుత్వం అంటే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తే దానికి సంబంధించి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళల పేరు మీద ఇళ్ల స్థలాలు ఉంటే వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అన్న కోణంలో అంటే కొంత వాళ్లకు పెద్దపీట వేస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ డిక్లరేషన్ను, మహిళా డిక్లరేషన్ను రేపు నాగర్ కర్నూలులో జరిగేటట్టు 35న నాగర్ కర్నూలు జరిగే సభలో ప్రియాంక గాంధీ గారు ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ కొంత కసరత్తు చేస్తూ ఉన్నది. ప్రభుత్వం రేపు పాలకపక్షం ఖచ్చితంగా నిలదీస్తుంది మహిళా డిక్లరేషన్ ఎట్లా ఏ రకంగా చేస్తారని చెప్పి. ఏదైతే యువతకు 3016 4000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు, ఆ రకంగా అంటే మీరు ఏ రకంగా ఇవ్వబోతారు, మీకు ఇక్కడ ఆర్థిక వనరులని చెప్పేసి అధికార పార్టీ అడిగే అవకాశం కాబట్టి ముందుగానే దీనికి సంబంధించిన అంశాల మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేసి రాష్ట్ర బడ్జెట్ ఎంత, రాష్ట్ర ఆదాయం ఎంత, ఈ పథకాలు అమలు చేయడం ద్వారా ఖజానా పైన ఎంత భారం పడుతుంది, ఎంత మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఫలితంగా ఈ ఖర్చు అయ్యే రాబడిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఆ రాబడి ఎక్కడికి వస్తుంది, ఎలా తీసుకురావాలనుకుంటారు అనే విషయాన్ని కొంత స్పష్టత ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ నాయకులు కసరత్తు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అంటే డిక్లరేషన్ ప్రకటించిన వెంటనే మళ్ళీ ప్రజలకు కూడా వివరణ ఇవ్వాలి. కాబట్టి దీని మీద అంటే పాలక పక్షం కానీ మిగతా పక్షాలు కానీ డిక్లరేషన్ తప్పుపట్టే అవకాశం నేపథ్యంలో వాటిని ఖచ్చితంగా అంటే ప్రజలకు ఏ రకంగా అమలు చేస్తాము, ఇది మేము హామీ ఇచ్చి వదిలేది కాదు, ఎలక్షన్ల కోసం ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ప్రజల్లో భరోసా కల్పించాలి, ఆ మహిళల్లో ముఖ్యంగా మరింత భరోసా కల్పించాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తా ఉన్నా. ఇందుకు సంబంధించినటువంటి మొత్తం అంటే డాటా, ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంత మేర ఖర్చు అవుతుంది, ఎంతమంది అంటే కాంగ్రెస్ పార్టీ అమలు చేసే పథకం ద్వారా ఎంతమంది అర్హులుగా ఉంటారు, అర్హులు ఎంతమంది అనే విషయంలో కొంత పూర్తి స్థాయిలో సేకరించి కొంత క్లారిటీ, పూర్తి స్థాయి స్పష్టతతో ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ లోపలనే మహిళా డిక్లరేషన్కు ఒక పథకం పేరు కూడా పెట్టేసి దానికి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుండగా మనకు తెలుస్తూ ఉంది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే యూత్కు సంబంధించిన కొన్ని అంశాలను ప్రకటించారు. అలాగే చూసుకున్నట్టయితే కృష్ణమూర్తి ఈ నెల 23 నుంచి కాంగ్రెస్ ముఖ్య నేతలంతా బస్సు యాత్ర చేపట్టనున్నారు. అలాగే ఆ బస్సు యాత్రలో ప్రధానంగా బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనుకుంటున్నారు. అయితే ఏ విధంగా వీళ్ళు తీసుకెళ్లే అవకాశం ఉందంటారు, ఎంత మేరకు? బీఆర్ఎస్ వైఫల్యాలను తీసుకెళ్లేందుకు కంటే ముందు కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఐక్యత ఉంది అని నిరూపించేందుకు ఈ బస్సు యాత్ర చాలా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. మనం గమనించవచ్చు, మొన్నటి వరకు సిఎల్పి నేత బట్టి విక్రమార్క పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్ర కొనసాగుతుండగానే రాష్ట్రంలో చాలా కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. దీంతో అంటే ఎవరికి వారే యమునా తీరానికి వెళ్తున్నారేమో అన్నట్టుగా ప్రజల్లో కొంత చర్చ జరిగింది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, జానారెడ్డి కానీ, హనుమంతరావు పార్టీ సీనియర్లందరూ కూడా
దఫదఫాలుగా ఈ పాదయాత్ర బట్టి పాదయాత్రకు వెళ్ళారు, సంఘీభావం తెలిపారు, ఆయనతో పాటు పదం పదం కలిపి నడిచారు, అవన్నీ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి సంస్కృతి ఏంటంటే ఒక నేత ఒక పని చేస్తే ఇంకో నేత దాన్ని తప్పు పట్టడం అనేది ఒక సంస్కృతి, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. దీనిని కొంతకాలంగా తగ్గించుకున్నారు. నిన్న కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు, మేమంతా ఐక్యతగా ఉన్నామని నిరూపించుకుంటాము. ఎన్నికల వరకు మేము ఎవ్వరము ఎవరి మీద కామెంట్ చేయదలుచుకోలేదు, చేయబోము. ఖచ్చితంగా ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా, గెలిపే ప్రధానంగా, గెలిపే టార్గెట్గా మేము పనిచేయాలి. కాబట్టి మేము ఐక్యతగా ఉంటాము, ఐక్యతగా పనిచేస్తాము, ప్రజల కోసం పనిచేస్తాము, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారం తీసుకొస్తామని ఆయన చెప్పారు. ఆ దిశగా అంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ఐక్యతగా ఉన్నారు, వీరు ప్రజల కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు, విభేదాలను మర్చిపోయారు, వీళ్ళ మధ్య విభేదాలు ఏం లేవు, పూర్వపు కాంగ్రెస్ కాదు నయా కాంగ్రెస్ అని నిరూపించాలని భావిస్తున్న నేపథ్యంలో కొంత ఈ బస్సు యాత్ర ప్రయోజనకరంగా ఉంటుంది. రెండవ అంశం బీఆర్ఎస్ వైఫల్యాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా రైతు రుణమాఫీ, ఇప్పుడున్నటువంటి బర్నింగ్ టాపిక్లో రైతు రుణమాఫీ ఫస్ట్. రైతు రుణమాఫీ చేయకపోవడంతో ప్రజల్లో, రైతాంగంలో, గ్రామీణ క్షేత్రాల్లో రైతులు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వాళ్ళ అకౌంట్లో బ్యాంకులు ఫ్రీజ్ చేశారు, ప్రభుత్వం చెప్పినా పట్టించుకోవట్లేదు. మేము రుణమాఫీ మేము చేస్తాము, డబ్బులు మేము ఇస్తాము, రైతులకు సంబంధించిన డబ్బులు మేము కడతాము, మీరు వాళ్ళ అకౌంట్లో ఫ్రీజ్ చేయకండి, వాళ్ళ అమౌంట్, వాళ్ళ ట్రాన్సాక్షన్, బ్యాంకు ఖాతాల లావాదేవీలను యథాతథంగా కొనసాగించండి, మేము ఇస్తామని చెప్పినా కానీ బ్యాంకులు వినే పరిస్థితి లేదు. కాబట్టి ఇది ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది. రెండవ అంశం డబుల్ బెడ్రూమ్ల ఇల్లు. 2014-2018 ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్లో వాడుతుంది. ఇప్పుడు ఆ పథకాన్ని రద్దు చేసి గృహలక్ష్మి పథకాన్ని తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. కొన్ని చోట్ల కట్టిన ఇళ్ళం కూడా కేటాయింపులు లేవు, మళ్ళీ ఆగస్టులో ఇస్తామని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవము ఏమైతుందో తెలియదు. కొన్ని చోట్ల నిర్మాణంలో ఉండే ఆగిపోయినాయి, కొన్ని చోట్ల స్థలాలు లేవని వచ్చినాయి. అంటే లక్షలాది దరఖాస్తులు డబుల్ బెడ్రూమ్ల కోసం వచ్చినప్పటికీ ఇది చూసుకున్నట్టయితే ఇందాక మీరు అన్నట్టు కాంగ్రెస్ ఐక్యత రాగం వినిపిస్తుంది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే బీసీలను అవమానించలేదు రేవంత్ రెడ్డి అంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే దమ్ముంటే కేసీఆర్ కి సవాల్ చేశారు, దమ్ముంటే కేసీఆర్ ని బీసీ నేతని సీఎం చేయమని చెప్పి ఆయన సవాల్ విసిరారు. దీనిపై మీరేమంటారు? రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శ అనేది ముఖ్యమే. ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడు మరో సామాజిక వర్గానికి చెందిన నాయకుని మీద దూషించవచ్చు, మాట్లాడవచ్చు, నోరు వాడేసుకోవచ్చు. కానీ ఆ నేత మీద మిగతా పార్టీ వాళ్ళు మాట్లాడితే మాత్రం అది కుల ప్రస్తావన తీసుకొచ్చి పెట్టడం అనేది అది సరైనది కాదు. అది రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శ అనేది ఆరోగ్యకరంగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి. కానీ ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్ళి ఏదో మాట్లాడడం కాదు. ఇది బీసీ నేతలను ఎట్లా ఉంది, ఆయన మంత్రిగా ఉన్నారు, వారు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైనా సరే ఈ పక్కన కానీ ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా, ఏ నేత అయినా కొంచెం నోటి దూరం తగ్గించుకుంటే బాగుంటుంది. రాజకీయాల్లో విలువలను హరించే విధంగా ఎవరు మాట్లాడకూడదు. విలువల హరణ, నోరుకి ఎంత వస్తే అంత మాట్లాడడం. గతంలో కేసీఆర్ బీసీ నేతలను ఉద్దేశించి ఎన్నిసార్లు మాట్లాడారు, ఏ రకంగా వ్యాఖ్యానించారు? అంతకన్నా ఘోరంగా మాట్లాడు కదా. మరి అప్పుడు బీసీల మీద దాడి చేసినట్టే కదా. మరి అప్పుడు ఇప్పుడు బీసీని రేవంత్ రెడ్డి అన్నారు అని చెప్పేసి విమర్శించామనేది ఎంతవరకు సమంజసం? ఓకే, అంత ఇది ఉంటే బీసీల మీద ప్రేమ ఉంటే కోమటిరెడ్డి సవాల్ను స్వీకరించాలి కదా బీఆర్ఎస్ పార్టీ. బీసీ నేతను చేస్తామని, గతంలో ఎస్సీని సీఎం చేస్తామని చెప్పినటువంటి బీఆర్ఎస్ మాట తప్పింది. ఓకే, అది వదిలేద్దాం. ఇప్పటికైనా చెప్పండి, మేము ఎస్సీని చేయం కానీ బీసీని చేస్తాము, ఎస్సీని చేయలేదు గతంలో, కానీ ఇప్పుడు మేము బీసీ సీఎంని చేస్తాము అని చెప్పండి, చెప్పించండి. ఎవరైతే బీసీలు గౌరవము, బీసీల ఆత్మగౌరవము, బీసీల మనోభావాలు అని మాట్లాడుతున్నటువంటి నేతలు మరి కేసీఆర్ని ఒప్పించవచ్చు కదా.
బీసీలకు పెద్దపీట ఇవ్వండి సార్, బీసీలకు ముఖ్యమంత్రి పదవి అప్పగించండి సార్ అని చెప్పొచ్చు కదా. ఈ సవాలు స్వీకరించరు వాళ్ళు. ఒక్కటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు దేనికి ఎక్కడ ప్రాధాన్యత ఇస్తున్న అంశం మీద ఉండాలి. ఏ నేత మాట్లాడినప్పుడు ఏ రకంగా మాట్లాడారు అనే భాషను కూడా దృష్టిలో పెట్టుకుని ఉంటే బాగుంటుంది. భాష మీద పట్టు కోల్పోయి నోటికి ఏది వస్తే అది మాట్లాడడం అనేది. ఇక ఈ రోజు నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా బిల్లులు కూడా ప్రవేశపెట్టనున్నారు. ఏ బిల్లులు ప్రవేశపెట్టనున్నారో అసలు ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉందంటారా? దీన్ని మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే యూసీసీ బిల్, అలాగే మనం కొన్ని బిల్లులు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి ఈ మధ్య కాలంలో. మరి ఏ మేరకు ఈ బిల్లుల్ని ఆమోదిస్తారంటారు? అలాగే ప్రతిపక్షాలు విపక్షాలు ఏ మేరకు ఆమోదిస్తాయంటారు? ఖచ్చితంగా ఈ వర్షాకాల సమావేశాలు హాట్ గా జరగబోతాయి ఖచ్చితంగా. ఎందుకంటే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 2024లో లోక్సభకు ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఇటు అసెంబ్లీ ఎన్నికలు, అటు లోక్సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎవరికి వారుగా అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు కూడా పైచేయి కోసం ప్రయత్నించే అవకాశం చాలా ఉన్నాయి. బిల్లులు చాలా ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల విషయంలో కేంద్ర ప్రభుత్వము ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను కేంద్ర ప్రభుత్వం లాక్కుంటుందని చెప్పేసి గత కొంతకాలంగా కేజ్రీవాల్ కొంచెం గొడవ చేస్తూ ఉన్నారు. ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. విపక్ష పార్టీని కలిసి లేఖ కూడా రాశారు. దానికి సోనియా గాంధీతో సహా జరిగినటువంటి మిగతా పార్టీని మద్దతు కూడా ఇచ్చారు. దీనిపైన ఖచ్చితంగా లోక్సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. దీన్ని అంటే ఇప్పుడు ఆర్డినెన్స్ గా ఉన్నటువంటి దీన్ని బిల్లుగా రూపంలో మార్చుకొని చేసుకోవాలని చెప్పి కేంద్రం భావిస్తారు. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రతిపక్షాలన్నీ కొంచెం పోరాటం చేశారు. అన్నిటికన్నా ముఖ్యము ఉమ్మడి కామన్ సివిల్ కోడ్. కాబట్టి కామన్ సివిల్ కోడ్ను కూడా వ్యతిరేకించే అవకాశం ఉంది. ఇప్పటికే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరి చెప్పలేదు, కానీ కొన్ని పార్టీలు చెప్పాయి. కాంగ్రెస్ పార్టీ తన వైఖరి ఇంకా ఏందని, అంటే బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చెప్తుందా లేకపోతే చర్చలో పాల్గొన్నప్పుడు విషయం వెల్లడిస్తుందా ఏందనేది తెలియదు. కానీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ యూసీసీ మీద ఎటువంటి చెప్పలేదు తన వైఖరి ఏంటనేది. కాకపోతే కేసీఆర్, ఎంఐఎం కొన్ని పార్టీలు అయితే ఇప్పటికి వ్యతిరేకించారు. ఇది పూర్తి స్థాయిలో అసెంబ్లీని పార్లమెంటు స్తంభింపజేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి యూసీసీ బిల్లుకు వ్యతిరేకంగా ఇది దేశవ్యాప్తంగా కూడా ప్రకంపన సృష్టించే అవకాశాలు చాలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన, అంటే ఇటు వ్యతిరేకించే వర్గము, ఇటు సమర్థించే వర్గం, ఇరు వర్గాలు కూడా ఆందోళన దిగే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. పోటాపోటీ ధర్నాలు, పోటాపోటీ కార్యక్రమాలు, సదస్సులు, రౌండ్ టేబుల్ మీటింగ్ ఇట్లాంటి బిల్లుకు సంబంధించిన అంశం మీద సమర్థిస్తే ఎందుకు సమర్థిస్తున్నాం, వ్యతిరేకిస్తే ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తున్న అంశంలో చాలా జరిగే అవకాశం. ముఖ్యంగా నిన్న ఏదైతే బెంగళూరులో 26 పార్టీల సమావేశం జరిగింది, 26 పార్టీల నేతలు ఏకమై మోడీని గద్దెదించాలని నిర్ణయించారు. ఇప్పుడు ఇక్కడ కూడా పార్లమెంట్లో ఆ పార్టీల ఐక్యతను ప్రదర్శించాల్సిన అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీలు, విపక్ష పార్టీలన్నీ ఏకమవుతాయి. ఎన్డీఏ కూటమి ఒకటవుతాయి. రెండుగా విడిపోయే ప్రమాదం ఉంది పార్లమెంట్లో సభ్యులు, ఇటు విపక్షము ఇటు అధికార పక్షం. ఈ సమావేశాలలో ఇంకా మరికొన్ని బిల్లులు వచ్చే అవకాశం, అక్కడక్కడ అంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన విషయాలు కొన్ని వచ్చే అవకాశం. జీఎస్టీ సవరణ బిల్లు. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. మనం చూస్తున్న ఈ రోజు నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా ఈ సమావేశాల్లో కొన్ని బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ఏదైతే ఇంతకాలం ఢిల్లీ ఆర్డినెన్స్ కానీ యూసీసీ బిల్లులు కానీ, ఈ బిల్లులు ఎంత మేరకు ఆమోదం తెలుపుతాయి, ఎంత మేరకు వ్యతిరేకించబడతాయి అనేది మనం చూడాలి. ఇది వాల్టి న్యూస్. క్యాన్ కీప్ వాచింగ్ అమా న్యూస్. నిజం కోసం, జనం కోసం.